ఒంగోలు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి దామచల జనార్దన్, పార్లమెంట్ అభ్యర్థి మాగంటి శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం అన్ని వార్డుల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని టీడీపీ మహిళా నాయకురాలు కర్రీ విజయలక్ష్మి తెలిపారు. స్థానిక టంకు రోడ్లో మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ముందలగా మీడియా మిత్రులు, దేవుళ్ళు ఈ స్టేజ్లో, నా పేరు కర్రీ విజయలక్ష్మి అండి. 31, 21 డివిజన్లో మధ్యలో ఉంటాము. జనార్దన్ గారిని గెలిపించడానికి మేము చాలా కష్టపడుతున్నాము. దాదాపు ప్రతి డివిజన్ని కవర్ చేశాము మా ఫ్రెండ్ సర్కిల్లో. ముఖ్యంగా మీడియా మిత్రులు, మాలాంటి మధ్యతరగతి వాళ్ళ మహిళల బాధల కోసం నేను బయటకు వచ్చాను. నా వాయిస్ వినిపిస్తున్నాను, నా స్వార్థం కోసం అయితే కాదు. ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించుకోవాలి, ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క యువత. అది అందరూ రోజు చూస్తున్నాం, ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు చూస్తున్నారు వీళ్ళ అరాచకాలు, అందరికీ తెలుసు. కానీ మనము మన బాధ్యత ఏంటి, మనం ఏం చేయాలి? ఇప్పుడు రానే వచ్చింది, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఓటు అనే ఆయుధంతో మనం మన బాధ్యతగా మన బతుకులు మనమే బాగు చేసుకోవాలి, మన దరిద్రం మనమే వదిలించుకోవాలి. ఒక మహిళగా ప్రతి మహిళ బయటకు వచ్చి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. ఒకరికొకరు చెప్పుకొని జనార్దన్ అన్నను గెలిపించుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి, మాగంటి శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకోవాలి. మాగంటి గారు అంటే ఇంక చెప్పేదే ఉంది, మనకి ఎప్పుడూ దగ్గరగా ఉండే నాయకులు. ఏ సమస్య అయినా కానీ, ఎలాంటి కార్యకర్త అయినా కానీ అందుబాటులో ఉండే వ్యక్తిగా మేము బాగా ఆప్తులు, పెద్దలు అందరినీ సమర్థించుకొని వెళ్ళగలరు, ఏ వివాదాలు లేకుండా. ఇంకా ఇప్పుడు ప్రతి ఒక్క తల్లి బాధపడేది ఏంటంటే, ప్రతి ఇంట్లో బిడ్డలు గంజాయికి అలవాటు పడ్డారు, భర్తలు ఆ లిక్కర్కి అలవాటు పడ్డారు, ఈ జగన్ లిక్కర్కి. ఎవరింట్లో మనశ్శాంతి లేదు, ఎవరు ఇంట్లో మనశ్శాంతిగా బతకట్లే ఈ జగన్ ప్రభుత్వంలో. అందరూ ఇబ్బంది పడుతున్నారు, పిల్లలకు ఉద్యోగాలు లేక, ఇంట్లో మగవాళ్ళకి పనులు లేక,
పిల్లలకి ఫీజులు కట్టుకోలేక రీఎంబర్స్మెంట్ రాక పిల్లలకి పిచ్చిలో పడిపోయారు. దీని నుంచి మనం బయటపడాలంటే మనమే బాధ్యతగా నిలబడి ప్రతి ఒక్కరితోటి ఓటు వేయించి మనం ప్రతి ఒక్కరితోటి మన చుట్టుపక్కల వాళ్ళ మన ఫ్రెండ్స్ సర్కిల్లో మన చుట్టాలు మన బంధువులు అందరి చేత టీడీపీకి సైకిల్ గుర్తుకు ఓటు వేయించి మన బాధ్యతలు నెరవేర్చుకోవాలని